అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ ఉండే డౌట్ ఏంటంటే, ఎంతమంది చెప్పినా మనకు ఆ డౌట్ ఉంటూనే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను ఆ డౌట్ని క్లారిఫై చేయదలుచుకున్నానండి. అదేంటంటే, ఆడవాళ్ళు ఇంట్లో శివలింగం పెట్టి అభిషేకం చేయొచ్చా, లేదా అసలు ఇంట్లోకి శివలింగం తేవచ్చా తేకూడదా అని అందరికీ డౌటేనండి. అది నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. చూద్దాం రండి. ఇది మా దేవుడి గదండి. ఇదిగోండి, ఇక్కడ శివలింగాలు రెండు ఉన్నాయి, చూసారా అండి. ఇది వెండి శివలింగం అండి, ఇది స్ఫటిక శివలింగం. ఇవి నేను 2 సంవత్సరాల నుంచి తెచ్చి పూజ చేసుకుంటున్నానండి. అయితే ఏంటంటే, ఆడవాళ్ళకి ఇబ్బంది రోజులు ఉంటాయి కదండి. ఆ రోజుల్లో మనం ఏం చేయాలంటే, ఒక బౌల్, స్టీల్ బౌల్ కాకుండా ఏదైనా కానీ, ఆ బౌల్లో ఈ శివలింగం మునిగేటట్టుగా నీళ్లు పోసి పైన ఒక మూత పెట్టేసి ఉంచేయచ్చండి. అలాగే మనం ఎప్పుడైనా అనుకోకుండా ఊరెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా అదే విధంగా నీళ్ళల్లో ములగా శివలింగంలో నిండా నీళ్లు పోసేసి మూత పెట్టేసి అలా మళ్ళీ ఊరి నుంచి వచ్చాక మళ్ళీ అట్లా క్లీన్ చేసుకొని మళ్ళీ అభిషేకం చేసుకోవచ్చండి. అభిషేకం అయిన తర్వాత శుభ్రంగా గుడ్డ పెట్టి ఆ శివలింగాన్ని తుడిచేసి గంధం పెట్టి దాని మీద బొట్టు పెట్టి పూజ చేసుకోవచ్చండి. అంతే, ఎలాంటి అభ్యంతరం లేదండి. శివలింగానికి అభిషేకం మనం కూడా చేయొచ్చు. బాయ్ అండి, థ్యాంక్ యూ.